హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆస్ బ్లాగ్ లైఫ్. నేను ఈ వీడియోలో జర్మనీలో వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది, వెకేషన్ ఎన్ని డేస్ ఉంటుంది, అండ్ ఆల్సో కొన్ని కంపారిజన్స్ యూఎస్లో వర్క్ లైఫ్కి జర్మనీలో వర్క్ లైఫ్కి కొన్ని డిఫరెన్సెస్ కంపారిజన్స్ మీతో షేర్ చేసుకుంటాను. కమింగ్ టు జర్మనీ, అక్కడ జనరల్గా ఐటీలో వర్క్ చేసిన వాళ్ళకైనా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకైనా కూడా 35 hours పర్ వీక్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, ఇంకా 40 hours పర్ వీక్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. జనరల్గా మాక్సిమం 40 hours పర్ వీక్ కాంట్రాక్ట్సే ఉంటాయి. అంటే చిన్న కంపెనీస్లో అయితే 40 hours. అదే ఇప్పుడు మనకి బాష్లో అయినా లేకపోతే బిఎంవే కొంచెం బిగ్ కంపెనీస్లో అయితే 35 hours కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. 35 hours పర్ వీక్ కాంట్రాక్ట్స్. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తారు కదా, లైక్ ఇప్పుడు 40 hours పర్ వీకే కాకుండా కొంతమందికి ఏంటంటే ఎక్స్ట్రా అవర్స్ లైక్ డైలీ 1 hour 2 hours అట్లా ఎక్స్ట్రా చేసినా కూడా ఎక్కువ అయిపోతాయి కదా. 50 hours ఎక్స్ట్రా అవర్స్ అట్లా ఉన్న వాళ్ళకి, అట్లా ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేసే వాళ్ళకని కాదు, ఎక్స్ట్రా అవర్స్ ఉంటే మనకి ఆ ఎక్స్ట్రా అవర్స్ కూడా కౌంట్ అవుతాయి. కొన్ని కంపెనీస్లో ఏంటంటే ఆ ఎక్స్ట్రా అవర్స్కి వాళ్ళు పే చేస్తారు, ఇంకో కొన్ని కంపెనీస్లో అయితే వెకేషన్ తీసుకోమని చెప్తారు. మెయిన్ అక్కడ చాలా వర్క్ లైఫ్ ఎలా అంటే, మనకి ఒకసారి వర్క్ అయిపోయింది అనుకోండి, లైక్ డైలీ 8 hours వర్క్ చేశారు ఆఫ్టర్ వర్క్ అవర్స్ మనకి కంపెనీలో నుంచి కానీ మనకి బాస్ కాల్ చేయడం కానీ లేకపోతే మీటింగ్స్ అటెండ్ అవ్వడం కానీ అలాంటివన్నీ అయితే అసలు ఉండదు. వన్స్ నీకు ఆఫీస్ వర్క్ అయిపోయిందంటే ఇంకా డన్, నువ్వు మళ్ళీ ఆఫీస్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేయడము ఇక్కడ చేస్తుంటారు కదా. నేను యూఎస్లో అయితే చాలామందిని చూసిన, వాళ్ళు ఒక్కొక్కసారి ఈవినింగ్ 6 o'clock 7 o'clockకి దట్టు కాంట్రాక్ట్ అవర్స్ ఇట్లా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా కాంట్రాక్ట్లో. అలాంటి వాళ్ళైతే ఎనీ టైమ్ వాళ్ళకి మీటింగ్స్ ఉండడము, వీకెండ్స్ అని కాదు వీక్ డేస్ అని కాదు, ఎనీ టైం మీటింగ్స్ అటెండ్ అవ్వడము లేకపోతే వర్క్ చేస్తుండడము ఇలాంటివన్నీ ఉంటాయి. జర్మనీలో అట్లా లేదు. వర్క్ ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వర్కింగ్ అవర్స్ కూడా 30-40 hours పర్ వీకే ఉంటుంది. అది కూడా మనం ఎక్స్ట్రా అవర్స్ కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎక్స్ట్రా అవర్స్ మనం వర్క్ చేసినా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లైక్ లీవ్స్ అయినా తీసుకోవచ్చు. కొన్ని కంపెనీస్లో పే చేస్తారు కాబట్టి అది కూడా బెటరే. ఇంకా మెయిన్ ఉమెన్కి అయితే జర్మనీలో చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే, ఉమెన్ ఒకసారి వాళ్ళకి ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళ ప్రెగ్నెన్సీ ఆఫీస్లో లైక్ ఇలా ప్రెగ్నెంట్ అని చెప్పిన తర్వాత వాళ్ళని జాబ్లో నుంచి అసలు తీసేయవద్దు అనమాట. అక్కడ గవర్నమెంట్ రూల్ ఉంది. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు టర్మినేట్ దట్ పర్సన్ అనమాట. అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పిన తర్వాత మనం అసలు జాబ్లో నుంచి తీసేయరు. అండ్ డెలివరీ తర్వాత కూడా మెటర్నిటీ లీవ్, పేరెంటల్ లీవ్ అనుకోండి, అది 13 months ఉంటుంది. లైక్ ఫాదర్ అయినా తీసుకోవచ్చు, మదర్ అయినా తీసుకోవచ్చు. 13 months జనరల్గా మదర్సే తీసుకుంటారు. 13 months లీవ్లో కంపెనీ మనకి పే చేస్తుంది 1800 ఆర్ ఎల్స్ 60% ఆఫ్ ద మన శాలరీ. ఏ అమౌంట్ తక్కువ ఉంటే ఆ అమౌంట్ అనేది మనకి శాలరీ లాగా పే చేస్తారు మనకి ఆఫీస్లో. అండ్ ఆల్సో మనము కావాలంటే 3 years కూడా లీవ్ పెట్టుకోవచ్చు. మదర్స్ 3 years కూడా లీవ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 2 yearsలో అయితే మనకి వాళ్ళు శాలరీ పే చేయరు, కానీ మన జాబ్ అనేది ఉంటుంది. మనం 3 years తర్వాత కూడా జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఇది అంటే జనరల్గా ఎక్కడ ఉండదు 3 years లీవ్ అనేది. డెలివరీ తర్వాత 3 years లీవ్ అనేది ఏ కంట్రీలో కూడా లేదనుకుంటా నాకు తెలిసి. యూఎస్లో అయితే లేదు. యూఎస్లో డిఫరెంట్ కొంచెము. జర్మనీలో అయితే ఇట్లా 3 years ఉంటుంది. మనకి కావాలంటే 3 years తర్వాత కూడా జాయిన్ అవ్వచ్చు. జాబ్ అనేది పోదు, జాబ్లో నుంచి మనల్ని తీసేయారు ఆ 3 years టైంలో. ఇదొకటి ఉంటుంది. అండ్ ఆల్సో వెకేషన్, మెయిన్ ఇంకా వెకేషన్ ఏంటంటే జనరల్గా అయితే 25 days పెయిడ్ వెకేషన్ ఉంటుందన్నమాట. ఎవరికైనా ఏ ఎంప్లాయీకైనా, అంటే 5 years బిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 25 days పర్ ఇయర్ 25 days వెకేషన్ ఉంటుంది. ఇప్పుడు 5+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 28 to 30 days ఉంటుంది పెయిడ్ వెకేషన్. ఇంకా సిక్ లీవ్స్ అనేది అది కౌంటబుల్ కాదు. సిక్ లీవ్స్ కూడా వాళ్ళు పే చేస్తారు. మనకి ఇప్పుడు ఒక 1 week సిక్ అయ్యామనుకోండి, ఆ 1 weekలో 2 days తర్వాత 3rd day మనం కంపల్సరీ డాక్టర్ సర్టిఫికేట్ అనేది కంపెనీలో సబ్మిట్ చేయాలి. అప్పుడు మనకి వాళ్ళు మనకి ఇంకా ఎక్కువ డేస్ సిక్ అయినా కూడా మనకి మన పే అనేది మనకు వస్తుంది. ఇప్పుడు కంటిన్యూస్గా లైక్ ఏదైనా మేజర్ ఏదైనా అయిపోయి ఒక 6 weeks అట్లా సిక్ అయినాం అనుకోండి, ఆ 6 weeksలో కంపెనీ పే చేస్తుంది. ఆ 6 weeksకి 6 weeks తర్వాత ఇన్సూరెన్స్ అనేది మనకు పే చేస్తుంది శాలరీ. అంటే ఈ 6 weeksలో అంటే మళ్ళీ మధ్యలో ఒక 2 days ఆఫీస్కి వెళ్ళడము అలా జరిగితే మళ్ళీ అప్పుడు ఇన్సూరెన్స్ పే చేయదనమాట, కంపెనీయే పే చేస్తుంది. మళ్ళీ 6 weeks అయ్యేంత వరకు కూడా కంపెనీయే పే చేయాలన్నమాట. 6 weeks కంప్లీట్గా 6 weeks వెళ్ళకపోతేనే ఇన్సూరెన్స్ అనేది మనకు శాలరీ పే చేస్తుంది.
నాకు తెలిసి యూఎస్లో అయితే ఇలాంటివి లేదు. ఇప్పుడు కమింగ్ టు యూఎస్లో ఏంటంటే ఇంకా మెయిన్ పబ్లిక్ హాలిడేస్ కంపేర్ టు యూఎస్, జర్మనీలో కొంచెం ఎక్కువ ఉంటాయి. అంటే జర్మనీలో ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ వైజ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కొన్ని స్టేట్స్లో 12 పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి, కొన్ని స్టేట్స్లో 14 పబ్లిక్ హాలిడేస్ అట్లా ఉంటుంది. యూఎస్లో అయితే 9 to 10 పబ్లిక్ హాలిడేసే ఉంటాయి. అండ్ ఆల్సో వీళ్ళకి వర్కింగ్ అవర్స్ సేమ్ 40 hours పర్ వీక్ అలా ఉంటుంది వర్కింగ్. ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేస్తే మనకి ఎక్స్ట్రా పే చేయడం అనేది అది ఉండదు. మెటర్నిటీ లీవ్ వీళ్ళకి డిపెండ్స్ ఆన్ ద ఎంప్లాయర్. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే 2 months లేకపోతే 3 months అలా ఇస్తారు. ఇప్పుడు గూగుల్లో, మైక్రోసాఫ్ట్లో అలాంటి పెద్ద కంపెనీస్లో అయితే 4 months అలా కూడా వీళ్ళకి మీ మదర్స్కి లీవ్ ఉంటుంది. ఫాదర్స్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వర్క్ చేసే వాళ్ళైతే కొంతమంది వీళ్ళు 2 months తీసుకోవడము, వాళ్ళు 2 months తీసుకోవడము అలా చేస్తుంటారు. ఎందుకు అంటే మెయిన్ జాబ్ రిస్క్ ఇక్కడ చాలా ఎక్కువ. మనకి అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని ఇయర్స్ కంపెనీలో వర్క్ చేసినా కూడా నీ కంపెనీలో లే ఆఫ్స్ అయినాయా లేకపోతే ఏదైనా జాబ్ టర్మినేట్ చేయాలనుకుంటే వాళ్ళు ఇమీడియట్గా టర్మినేట్ చేస్తారు. అంటే నెక్స్ట్ డేనే నీ జాబ్ ఇది లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పేసి అట్లా ఇన్ఫార్మ్ చేస్తుంటారు. ఇక్కడ పెయిడ్ వెకేషన్ కూడా డిపెండ్స్ ఆన్ ద ఎంప్లాయర్ వేరీ అవుతుంటుంది. కొంతమందికి ఏమో 6 weeks ఉంటుంది, కొంతమందికి 3 weeks, కొంతమందికి 4 weeks, ఇట్లా డిపెండ్స్ ఆన్ ద ఎంప్లాయర్ వీళ్ళకి వెకేషన్ వేరీ అవుతూ ఉంటుంది. ఇంకా స్ట్రెస్ అంటే స్ట్రెస్ అని అన్ని జాబ్స్ స్ట్రెస్ అని నేను చెప్పట్లేదు, కానీ ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి కొన్ని టైమ్స్ ఇట్లా ప్రాజెక్ట్ రిలీజ్ అట్లా ఉన్నప్పుడు వీళ్ళు ఎక్స్ట్రా అవర్స్ చాలా ఎక్కువగా వర్క్ చేస్తుంటారు. నార్మల్ టైంలో ఓకే, కానీ ఆ ఎక్స్ట్రా అవర్స్కి ఏం పే చెయ్యరు. అండ్ ఇంకా వెకేషన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, పబ్లిక్ హాలిడేస్ తక్కువ ఉంటాయి. మెయిన్ ఇక్కడ పాజిటివ్స్ ఏంటంటే శాలరీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మనము ఇక్కడ ఇమీడియట్గా చేంజ్ అవుతుంటారు జాబ్స్ కూడా. అంటే ఒక 2-3 years తర్వాత వేరే జాబ్కి వెళ్ళడము అట్లా చాలా ఎక్కువ జరుగుతుంటుంది. ఎందుకు అని అంటే మెయిన్ కెరీర్ గ్రోత్ అయి ఉండొచ్చు, లేకపోతే శాలరీ వైజ్ ఏదైనా సరే. యూఎస్లో బాగా కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. పాజిటివ్ సైడ్ ఒకటి యూఎస్లో ఏంటి అని అంటే శాలరీ ఒకటి, ఆ శాలరీ బాగుంటుంది అనేది ఒకటి. జాబ్ సెక్యూరిటీ మాత్రం ఉండదు. కొంతమందికి వర్క్ ప్రెషర్ నార్మల్గా ఉంటుంది అని అంటారు, కొంతమందికి అయితే సేమ్ ఇండియాలో లాగానే అనిపిస్తుంది. మెయిన్ కాంట్రాక్ట్ జాబ్ చేసే వాళ్ళకి మాత్రము వాళ్ళకి అసలు పెయిడ్ వెకేషన్ అనేదే ఉండదు. వాళ్ళు వెకేషన్ తీసుకోవాలి అని అంటే వాళ్ళకి లాస్ ఆఫ్ పే అనమాట. ఇంకా అట్లా వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు జాబ్ లేనప్పుడు అట్లీస్ట్ ఒకరైనా కొంచెం మంచిగా ఎర్న్ చేయాలి కదా, సో అలా కూడా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. సేమ్ మెటర్నిటీ లీవ్ అయితే జస్ట్ ఒక 4 weeks లేకపోతే 3 months అట్లా అలా ఉంటుంది ఇక్కడ. సేమ్ రిటైర్మెంట్ ప్లాన్ జర్మనీలో ఉంటుంది, యూఎస్లో కూడా ఉంటుంది. ఇవి కొన్ని ఇద్దరికి 2 కంట్రీలో సేమ్ ఉన్నది ఏంటంటే రిటైర్మెంట్ ప్లాన్ ఒకటి, వర్కింగ్ అవర్స్ కొంచెం సేమ్గా ఉంటాయి. శాలరీ యూఎస్లో ఎక్కువ ఉంటుంది, జర్మనీలో తక్కువ ఉంటుంది. ఇంకా మెయిన్ జర్మనీలో ఏంటంటే మనకి ఇమీడియట్గా టర్మినేట్ చెయ్యరు. అంటే ఇప్పుడు కంపెనీ ఒకవేళ మేజర్గా లే ఆఫ్స్ జరుగుతున్నాయి అలాంటి టైంలో అయితే కంపెనీ వాళ్ళు కాంపన్సేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఒక 10 years ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారంటే ఆ ఎంప్లాయీకి 10 months శాలరీ అట్లా కాంపన్సేట్ చేస్తారనమాట. ఒక పర్సన్ని 2 personsని అంటే ఒక టీంలో ఒక 2 persons 3 persons తీసేస్తే మాత్రము అలాంటి టైంలో వాళ్ళు అట్లీస్ట్ 3 months ముందైనా ఇన్ఫార్మ్ చేస్తారు, లైక్ మీ జాబ్ ఇలా 3 monthsలో ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి అలా ఉంటుంది. ఒకవేళ లే ఆఫ్స్ అంటే ఎక్కువ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒకది మొత్తం తీసేస్తున్నారు అలా అంటే మాత్రం కాంపన్సేట్ చేస్తారు. ఒకవేళ మనము జాబ్లో నుంచి క్విట్ చేయాలనుకున్నా కూడా మనము 3 months నోటీస్ పీరియడ్ అనేది ఇవ్వాలి. అక్కడ జర్మనీకి యూఎస్కి కంపేర్ చేసుకుంటే వర్క్ లైఫ్ ఇలా సాలరీ ఒక్కటి కాకుండా మిగతా ఏది చూసుకున్నా జర్మనీలో లైఫ్ అనేది వర్క్ లైఫ్ అనేది కూడా చాలా కూల్గా ఉంటుంది. ప్రెషర్ తక్కువ ఉంటుంది, శాలరీ తక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది. అండ్ యూఎస్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, శాలరీ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అదే డిఫరెన్స్. యూఎస్లో అయితే ఇప్పుడు జాబ్ లేకపోతే 60 days తర్వాత మనకి వీసా కూడా ఉండదు. జర్మనీలో అలాంటిది లేదు. మనకి జాబ్ లేకపోయినా కూడా టైం ఉంటుంది మళ్ళీ జాబ్ ఎత్తుకోవడానికి. అట్లా మనకి ఇమీడియట్గా వీసా రిజెక్ట్ అవ్వడం అలాంటివి ఉండవు అక్కడ. సో ఇది యూఎస్లో ఇంకా జర్మనీలో వర్క్ లైఫ్ గురించి. హోప్ఫుల్లీ ఈ వీడియో అట్లీస్ట్ కొంత మెంబర్కైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో do comment and share it to your friends. Until then, take care. Bye.